హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వాల్. ఈరోజు అంటే సంఖ్యా వ్యవస్థ గురించి మనం గత వీడియోలలో చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు సంఖ్యా వ్యవస్థలకు సంబంధించి కొన్ని ప్రాథమిక భావనలు అంటే ప్రైమరీ కాన్సెప్ట్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఫార్ములాస్ కూడా ఉంటాయి. వాటిని నేర్చుకుందాం. అదే రకంగా ప్రత్యేకించి ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, షార్ట్ కట్స్ అనే దానికంటే ఎక్కువ షార్ట్ కట్ అనే దాని మీద కంటే కూడా కాన్సెప్ట్ మీద అవగాహన పెంచుకుంటే ఎగ్జామ్లో షార్ట్ కట్ మర్చిపోయినా ఇంకేదైనా జరిగినా ఈజీగా మనం ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ కట్ తెలుసుకొని ఉండాలి, కానీ కంప్లీట్గా డిపెండ్ అవ్వడం అనేది కొన్ని సందర్భాలలో సరిపోకపోవచ్చు. కాబట్టి కాన్సెప్ట్ మీద అంటే ఆ విషయం మీద అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. షార్ట్ కట్స్తో పాటు మనం మిగతా అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి మిత్రులైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్. ఆల్రెడీ మీకు అంతా తెలిసిన విషయమే కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం, సమయం అంతా వృధా చేయకుండా. సో సరి సంఖ్యలు, వీటినే మనం ఈవెన్ నంబర్స్ అంటాం. రెండుచే నిశేషంగా భాగించబడే పూర్ణ సంఖ్యలు. అంటే ఎందుకు డెప్త్గా చెప్తున్నానంటే, సంఖ్యలు అనగానే మనం నిన్నటి వరకు సహజ సంఖ్యలని, తర్వాత పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యలని, ఆకర్ణీయ సంఖ్యలని మనం చదువుకున్నాం. సో రెండుచే భాగించబడేటువంటి సంఖ్యలు అని జనరల్గా చదువుతాం, కానీ నిజానికి పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలో మనం గతంలో తెలుసుకున్నాం, గత వీడియోలో రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, జీరో ఉంటుంది. అంటే జనరల్గా సరి సంఖ్యలు అని మనం రాయగానే, అంటే ఎగ్జాంపుల్స్ రాయగానే 0, 2, 4, 6, 8 నుంచే మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ నిజానికి అంటే రుణ సంఖ్యల్ని కూడా మనం సరి సంఖ్యలుగా మనం చెప్పవచ్చు. అందుకే రెండుచే నిశేషంగా భాగించబడే పూర్ణ సంఖ్యలే సరి సంఖ్యలుగా ఉంటాం. ఎగ్జాంపుల్ -4, -10, 10, 2, 0, 6. జీరోను కూడా మనం సరి సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకున్నాం అనుకోండి, 10ని మనం రెండుచే భాగించవచ్చు. 2 5 10, సో 0. అంటే నథింగ్ బట్ 10 ఏమని రాయొచ్చు, 2 × 5గా రాయొచ్చు 10. అదే 10 ఉందనుకోండి, 20 ఉందనుకోండి, 2 × 10గా రాయొచ్చు. 120 ఉందనుకోండి, 2 × 60గా రాయొచ్చు. 150 ఉందనుకోండి, 2 × 75గా రాయొచ్చు. అంటే ఈ 2 అనేది కామన్. ఇక్కడ ఈ 2 అనేది కామన్. ఈ నంబర్, ఈ 5, 10, 60, 75 అనేది మనం తీసుకున్న నంబర్ని బట్టి చేంజ్ అవుతుంది. అంటే జనరల్ ఫామ్, అంటే ఈవెన్ నంబర్ యొక్క జనరల్ ఫామ్ ఆఫ్ ఈవెన్ నంబర్ అన్నప్పుడు, సాధారణ రూపం అన్నప్పుడు 2n అంటే 2 × n అనమాట. 2n అంటే ఆ 2కు nకు. సరే n ఎందుకు తీసుకున్నారంటే, ఏదైనా ఒక ఇంగ్లీష్ లెటర్ తీసుకోండి. నేను NA, XA, YO అని ఏం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. 2x అనుకోవచ్చు, 2a అనుకోవచ్చు, 2b అనుకోవచ్చు, 2z అనుకోండి, నో ప్రాబ్లం. కొంత అది కూడా డౌట్ వస్తుంది, NA ఎందుకు తీసుకున్నామని. ఏదైనా తీసుకోవచ్చు, 2a కూడా తీసుకోవచ్చు, 2x కూడా తీసుకోవచ్చు. సో 2n అంటే 2 × n అనమాట. ఈ రూపంలో ఉన్నాయి అన్నీ కూడా సరి సంఖ్యలు. ఇది సరి సంఖ్యలు. -4, -10 లైక్ దట్. సో మొదటి n సరి సంఖ్యల మొత్తం n × n + 1. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడుగుతాడనమాట. ఏమనంటే, సిల్లీ క్వశ్చన్, సింపుల్గా ఉండే క్వశ్చన్. ఏమంటాడంటే, మొదటి 20 సహజ సరి సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అంటాడు క్వశ్చన్. మొదటి 20 సంఖ్యలు, మొదటి 20 సంఖ్యలు అంటే మొదటి అన్నప్పుడే ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ వర్డ్ ఇంపార్టెంట్. మొదటి 20 సరి సంఖ్యలు. సో మొదటి 20 సరి సంఖ్యలు అంటే ఇక మనం ఏం చేస్తాం, జనరల్గా సరి సంఖ్యలు వరుసగా రాసుకుంటూ వస్తాం. మొదటి 20 అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మొదటి జనరల్గా అంటే సార్ పూర్ణ సంఖ్యలు అని చెప్పారు కదా, మరి ఎక్కడి నుంచి తీసుకోవాలనేది జనరల్గా 0 నుంచే మనం స్టార్ట్ చేస్తాం. 0 నుంచే మనం తీసుకుంటాం మొదటి అనగానే. అంతకుముందు తీసుకోవద్దా అంటే, అంతకుముందు వాటిని మనం ఇక్కడ కౌంట్ చేయలేము. వాటిని సరి సంఖ్యలుగా పిలిచినప్పటికీ కూడా 0 నుంచే మనం తీసుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. సో మొదటి 20 సరి సంఖ్యలు ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. మొదటి n 20 × 20 + 1. ఈ n అనేది
నంబర్ ఎన్ని నంబర్ అడుగుతున్నావు, ఎంత నంబర్ అడుగుతున్నావు, మొదటి 10 అడుగుతున్నావా, మొదటి 20 అడుగుతున్నావా, మొదటి 30 అడుగుతున్నావా అనేది 20 ఇంటూ 20 ప్లస్ 1 20 ఇంటూ 20 ప్లస్ 1 21 20 ఇంటూ 21 420 ఆన్సర్ 420. అట్లనే మొదటి 25 అనొచ్చు, మొదటి 5 అనొచ్చు, మొదటి 15 అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మొదటి ఏమైంది దూరం వస్తుంది, మొదటి 15 అంటే ఆ నంబర్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. మొదటి అనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రులు, మొదటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మొదటి 20 వేసి ఇంతే వస్తుంది, మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి 420 వస్తుంది. ఫస్ట్ నుంచి మనం కౌంట్ చేసి 20 సరి సంఖ్యలు కనుక మనం చేస్తే 420 వస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఎప్పుడైనా రావచ్చు, గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా. సో నెక్స్ట్ బేసి సంఖ్యలు. ఇక బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్. జనరల్గా తెలుసు, ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2 అంటే 2 చే భాగించబడింది. అంటే సరి సంఖ్యలు కానీ నథింగ్ బట్ బేసి సంఖ్యలు అనమాట. 2 చే భాగించబడినటువంటి పూర్ణ సంఖ్యలను బేసి సంఖ్యలు అంటాం, ఆడ్ నంబర్స్ అంటాం. ఇక్కడ కూడా వీటికి సాధారణ రూపం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది సరి సంఖ్య అయినప్పుడు ఇది చూడండి 2 4 6 8 అన్నాం కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి బేసి సంఖ్యలు అయితే 3 5 7 9. ఇది 2n అనుకున్నాం, దీనికి +1 చేస్తే వస్తుంది, లేదా దీనికి -1 చేస్తే వస్తుంది. ఇక్కడ +1 4కు +1 చేస్తే వస్తుంది, లేదా 6కు -1 చేస్తే వస్తుంది. 6కు 1 చేస్తే 7 వస్తుంది, లేదా 8కు 1 సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది. 8కు 1 అడిషన్ చేస్తే 9 వస్తుంది, లేదా 10కు 1 సబ్ట్రాక్షన్ చేస్తే 9 వస్తుంది. అంటే 2 టైప్స్ ఉంటుంది ఇక్కడ. 2n అంటే సరి సంఖ్యకు +1 చేసినా బేసి సంఖ్యనే వస్తుంది, లేదా -1 చేసినా కూడా బేసి సంఖ్యనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పర్ఫెక్ట్గా అర్థం కానీ 8 ఉంది అనుకుందాం, 8కు +1 చేయండి 9 బేసి సంఖ్య. 8కు -1 చేయండి 7 బేసి సంఖ్య. 8 అంటే మనకు రూపం చూసినాం 2 ఇంటూ 4 అంటే 2n రూపంలో ఉంటుంది. కాబట్టి 2n + 1 ఆర్ 2n - 1 అనమాట. బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంది 2n + 1 లేదా 2n - 1. ఇక్కడ ఇదే సూత్రం ఉంటుంది. మొదటి n సరి సంఖ్యల మొత్తం n ఇంటూ n + 1 అన్నప్పుడు మొదటి n బేసి సంఖ్యల మొత్తం n². నేను ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇదే, అంటే మొదటి n బేసి సంఖ్యల మొత్తము n². ఇంపార్టెంట్, n². గతంలో కానిస్టేబుల్ వాళ్ళకు కూడా అడగడం జరిగింది, n² అనమాట. అంటే మొదటి 10 బేసి సంఖ్యలు అన్నాడు అనుకోండి, 10² 10 ఇంటూ 10 100. ఇక్కడ గమనించాలి, క్వశ్చన్ గమనించాలి. మొదటి అన్నప్పుడు మాత్రమే అంటే స్టార్టింగ్ నుంచి 1 నుంచి కౌంట్ చేయడం అనమాట మొదటి అంటే. సో అట్లా మొదటి n బేసి సంఖ్యలు మొత్తం అంటే n². ఇక ఒక ముఖ్యమైనటువంటి చిన్న, అవి తెలిసినట్టే ఉంటుంది కానీ ఇంపార్టెంట్ అనమాట, కారణాంకము లేదా దాన్నే భాజకము అంటారు, ఫ్యాక్టర్ ఇంగ్లీష్లో అయితే. సో ఏంటిది అసలు కారణాంకం? మనం వాడతాం, కారణాంకం అనే పదాన్ని మనం జనరల్గా వాడతాం, మనకు తెలుసు. అంటే డెఫినేషన్ మనం చెప్పలేకపోవచ్చు, ఎదుటి వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పలేకపోవచ్చు, కానీ మనకు తెలిసి ఉండాలి అనే ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే వాటిని ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. అంటే ఏదైనా ఒక నంబర్ని రిమైండర్ 0 వచ్చే విధంగా డివిజన్ చేసేటువంటి నంబర్స్. ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే నంబర్లు తీసుకునేది. 36 అనే నంబర్ తీసుకొని దీన్ని 1 చేత డివిజన్ చేసిన 136 సో ఇది ఫ్యాక్టర్ లేదా డివైజర్. భాజకాన్ని ఇంగ్లీష్లో డివైజర్, ఫ్యాక్టర్ ఆర్ డివైజర్. సో 1 2 18s 36, 3 12 36, 4 9s 36, 4 9 36, 6 6 36, 6 6 36, 9 9 36, 9 4 36, 12 12 36, 12 3 36, 18 2 36, 18 2 36,
36 ఎక్కం 36 36 1 36 ఇవి అంటే ఈ 36ను ఈ నంబర్స్ అన్నీ కూడా ఈ నంబర్తో కనుక మనం డివిజన్ చేస్తే 36ని రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు ఈ నంబర్కు వీటన్నిటిని ఏమంటామంటే కారణాంకాలు లేదా భాజకాలు, ఫ్యాక్టర్ ఆర్ డివైజర్స్ అంటాం. ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే వాటిని ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. సో 36 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 9 12 36 18 మర్చిపోయాం మనం 18. సో అట్లే 20 తీసుకున్నాం అనుకోండి. 20 కూడా మనం ఒకసారి కారణాలు కనుక రాసినట్లయితే సో 20 సేమ్ మళ్ళీ 120 is 20, 2 2 10 20, 2 10 20, 3లో ఉండదు 4 4 5 20, 4 5 20, 5 5 4 20, 5 4 20, 10 2 20, 10 2 20, 21 20, 20 ఎక్కం 20. 20ని ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ అన్నీ కూడా ఈ నంబర్ని 0 రిమైండర్ వచ్చే విధంగా డివిజన్ చేస్తారు. 1 2 4 5 వీటిని ఈ 20కి అంటే ఈ 20 నంబర్కు వీటిని ఏమంటారు సార్ అంటే కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఆర్ భాజకాలు, డివైజర్స్ అంటారు. ఇది ఒక సంఖ్యను శేషం లేకుండా అంటే శేషం 0 అని అర్థం. శేషం లేకుండా అంటే నిశేషంగా లేదా శేషం లేకుండా ఇది భాగించే వాటిని ఆ సంఖ్య యొక్క కారణాంకాలు. 36 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 9 12 18 26. 20 యొక్క కారణాంకాలు 1 2 4 5 10 20. ఇది కారణాంకం. ఇక గుణిజానికి సంబంధించి గుణిజము. సో గుణిజము అంటే మల్టిపుల్ గుణిజం అంటే ఒక సంఖ్య చేత సింపుల్గా చెప్పాలంటే మనం టేబుల్స్ వచ్చు కదా, 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ 6 టేబుల్ టేబుల్స్ వచ్చు కదా. రెండెక్కం తీసుకున్నప్పుడు 2 టేబుల్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ వచ్చేటి అన్నీ కూడా అంటే మీకు ఇట్లా 2 ఎక్కం 2 ఇటు సైడ్ అన్నీ వస్తాయి కదా. 2 2 4 2 3 6 2 4 8 2 5 10 ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిప్లైస్, 2 యొక్క భాజకాలు. అంటే ఈ 2 వీటిని ఏం చేస్తుంది శేషం లేకుండా భాగిస్తుంది అనమాట. ఈ 2 అని దీని డెఫినేషన్ ఎక్కడ ఎగ్జామ్లో అడగడు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కారణాంకానికి గుణిజానికి ఇక్కడ కారణాంకాలేమో లిమిటెడ్, ఇక్కడ ఇంతే ఉంటాయి, ఇక్కడికి ఆగిపోయింది. కారణాంకాలు ఫ్యాక్టర్స్ డివైజర్ లిమిటెడ్, ఆ నంబర్ వచ్చేసరికి ఆగిపోతాయి. ఏ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామో చిట్ట చివరి నంబర్ అదే అవుతుంది, అంటే లిమిటెడ్. గుణిజాలను మల్టిప్లై కనుక తీసుకుంటే అన్లిమిటెడ్. 2 1 నుంచి అంటే 2 0 నుంచి మనం స్టార్ట్ చేసి 2 0 0 నుంచి స్టార్ట్ చేసి యూ కెన్ గో వెళ్ళొచ్చు అట్లే కంటిన్యూగా 200 2 200 2000 అంటే మల్టిప్లైస్ అనేటి అన్లిమిటెడ్ ఒక రకంగా. సో ఒక సంఖ్య చేత భాగించబడేది 4 యొక్క గుణిజాలు 4 టేబుల్ మొత్తం అంటే 4 టేబుల్లో ఆ నంబర్స్ వస్తున్నాయి అంటే కూడా ఆ నంబర్స్ని 4తో డివిజన్ చేస్తే నథింగ్ బట్ అవి 0 రిమైండర్గానే వస్తాయి. 4 యొక్క 4 8 12 16 20 లైక్ దట్ ఇంకా ఉన్నాయి, లిమిటెడ్ లేదు ఇక్కడ. 14 యొక్క 14 28 40 ఇట్లా ఈ రకం. సో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే 4 2 8 కదా, ఇగో 8కి ఇవి ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్. 8 ఇవి 2 ఇట్ సైడ్, 4కి ఇవి మల్టిప్లై. సింపుల్ గుర్తుపెట్టుకో, ఇటువైపు ఉండేటి ఇవి ఫ్యాక్టర్స్, ఇది మల్టిపుల్. 4 మల్టిప్లై 8, 2 కూడా మల్టిప్లై 2 టేబుల్లో కూడా మనకు వస్తుంది. ఇది అనమాట అంటే కారణాంకానికి గుణిజానికి సంబంధించినటువంటి జనరల్గా కారణాంకం ఫ్యాక్టర్ అనేటువంటి పదాన్ని మాత్రమే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. భాజకం కొన్ని సందర్భాలు ఎగ్జామ్లో భాజకం అని కూడా రావచ్చు కాబట్టి పదాన్ని నేను రాశాను, కారణాంకము లేదా భాజకం గుణిజం. ఇంకా నోట్ చూస్తే ప్రతి సహజ సంఖ్యకు ఒకటి కారణాంకం, మిక్కిలి అతి చిన్న కారణాంకం కూడా అదే అవుతుంది. మనం చూస్తాం అంటే మీరు ఏ నంబర్నైనా తీసుకోండి, ఎటువంటి నంబర్ తీసుకున్నా ఖచ్చితంగా ఆ సహజ సంఖ్యకు ఆ నేచురల్ నెంబర్కి 1 అనేది కారణాంకంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే
10 తీసుకుని అనుకోండి, 1 10 జా 10 వస్తుంది, 1 2 జా 2 వస్తుంది, 1 1 జా 1 వస్తుంది. ఆ రకంగా 1 5 జా 5 వస్తుంది. అంటే ప్రతి సహజ సంఖ్యకు ఒకటి చుట్టం ఎవరింటికైనా వెళ్తుంది. అది వీళ్ళింటికి వెళ్ళాలి వాళ్ళింటికి వెళ్ళొద్దు అనేది లేదు, ఒకటి అందరింటికి వెళ్తుందండి. ఒకటి అనేది అందరింటికి వెళ్తుంది. దానికి లిమిట్స్, నిషేధము అనేది లేదు, ప్రొహిబిషన్ అనేది లేదు, అందరి దగ్గరికి వెళ్తుంది. సో అది ఒకటి. సో సెకండ్, ప్రతి సహజ సంఖ్యకు అదే సంఖ్య కారణాంకం అవుతుంది. అంటే మిక్కిలి పెద్ద కారణాంకం కూడా అదే సంఖ్య. ఇంతకుముందు చూసుకున్నాం 36 యొక్క మనం ఫ్యాక్టర్స్ కనుక రాస్తే 36 కూడా వచ్చింది, 20 యొక్క ఫ్యాక్టర్ రాస్తే 20 వచ్చింది. ఈ ఫ్యాక్టర్ అన్నింటిలో బిగ్ నెంబర్ ఏదండి? 36. స్మాల్ నెంబర్ ఏదండి? 1. బిగ్ నెంబర్ 36, స్మాల్ నెంబర్ 1. అదేవిధంగా 20 కారణాంకాలు కనుక మనం రాసినాం, స్మాల్ నెంబర్ 1 అంటే స్మాల్ ఫ్యాక్టర్ 1, బిగ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ అన్నమాట. అంటే ప్రతి సహజ సంఖ్యకు అదే సంఖ్య కారణాంకం అవుతుంది, మిక్కిలి పెద్ద కారణాంకం అదే సంఖ్య. అంటే వీటిని ఏం చేస్తాడు ఎగ్జామ్లో అడిగేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది, క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏది, ఆ రకంగా అడిగినప్పుడు ఇట్లాంటి గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ అంటే ఒకటి అందరి ఇంట్లోకి వెళ్తుంది, దానికి ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండవు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ప్రతి సహజ సంఖ్యకు అదే కారణాంకం అవుతుంది. ఈ ఈ ఈ ఈ టాపిక్స్ మీద డిపెండ్ అయ్యి మనకు నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకటి అందరింటికి వెళ్తుంది, సో స్పెషల్ ఏం లేదు, ప్రతి ఒక్కరింటికి వెళ్తుంది కాబట్టి స్పెషల్ ఏం లేదు, కామనే. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అది కూడా స్పెషల్ ఏమి ఉండదు. సో ఆ టాపిక్ వచ్చే పక్కన పెడతాం. ఇక అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ పరిపూర్ణ సంఖ్య ఆర్ శుద్ధ సంఖ్య, పర్ఫెక్ట్ నంబర్. పరిపూర్ణ సంఖ్య, శుద్ధ సంఖ్య, లేదా దీన్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే, అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ట్వైస్ టు దట్ నంబర్, ఆ నంబర్కి ట్వైస్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవే 3 ఎగ్జాంపుల్స్, దట్స్ ఎనఫ్. 6 తీసుకోండి, 6కు ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఈ 6ను ఏవైతే డివిజన్ చేస్తాయో 0 రిమైండర్, అవి ఫ్యాక్టర్స్ అనుకున్నాం. 1 2 3 6, దట్స్ ఎనఫ్. ఇక్కడ కూడా చూడండి, స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అంటే 1, లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అంటే 6. వీటిని అడిషన్ చేయండి ఒకసారి. 1 + 3 + 2 + 3 + 6 12. సో ట్వైస్ చూడండి, డబల్ ఉంది. సో ఈ 6 అనేది పరిపూర్ణ సంఖ్య, లేదా శుద్ధ సంఖ్య, లేదా పర్ఫెక్ట్ నెంబర్. సో 28 తీసుకోండి. 28 1 2 14 జా 3 రాదు, 4 7 జా 5 రాదు, 6 రాదు, 7 4 జా మళ్ళీ 8 రాదు, 14 28. ఇప్పుడు మళ్ళీ అన్ని అడిషన్ చేద్దాం. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా స్మాల్ ఫ్యాక్టర్ 1, లార్జ్ ఫ్యాక్టర్ 28. మళ్ళీ ఇవన్నీ అడిషన్ చేద్దాం ఒకసారి. 1 + 2 + 4 + 7 + 14 + 28. చూడండి ఒకసారి. 1 + 2 3 7 14 14 + 14 28 28 + 28 56. చూడండి 56కు ఈ నంబర్ ట్వైస్ డబుల్. సో ఈ నంబర్స్ని ఈ 496 మీరు చేస్తే చేయండి, ఇంకా టైం లేదు. ఇక్కడ పరిపూర్ణ సంఖ్య, లేదా శుద్ధ సంఖ్య, లేదా పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఇంపార్టెంట్. వీటి గురించి అంటే శుద్ధ సంఖ్యల గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఆయిలర్. గ్రీకు దేశానికి చెందినటువంటి, గ్రీకా ఫ్రాన్స్ ఐడియల్ దేశం అయితే, ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పరిపూర్ణ సంఖ్యల గురించి, శుద్ధ సంఖ్యల గురించి చెప్పింది. ఆ ఒక్క పాయింట్ చాలు. ఇక్కడ డెప్త్గా 2n- అది ఒక ఉంది, కానీ ఒక స్టేట్మెంట్ ఉంది అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ఆయిలర్ పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్యల గురించి మనకు చెప్పినటువంటి శాస్త్రవేత్త ఆయిలర్. సో ఇక ఈ టాపిక్ ఓవర్. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా సందర్భాల్లో ప్రతిసారి క్వశ్చన్, అంటే ఈ అంశం లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది సాధారణంగా తయారవ్వదు. ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్. ఏంటి సార్ ప్రధాన సంఖ్యలు అంటే? మనం ఇప్పటిదాకా కారణాంకాలు అనేటువంటి ఒక అంశాన్ని చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, కారణాంకాల టాపిక్లో ఒక 2 నోట్ అంటే చిన్న అంశాలు గమనించినాం. సార్ ఒకటి అందరింటికి పోతుంది కాబట్టి స్పెషల్ ఏం లేదు సార్ అన్నాం. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు సార్ అనుకున్నాం. అంటే ఒకటి అందరికీ కారణాంకం అవుతుంది, ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది అన్నాం. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా కొత్తగా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనే నంబర్ తీసుకున్నా. 10 ఫ్యాక్టర్స్ చెప్పండి, 10 ఫ్యాక్టర్స్ చెప్పండి. జనరల్గా
10 ఫ్యాక్టర్స్ 1 2 5 10. ఇక్కడ చూడండి 1 అందరింటికి వస్తుంది, ఏం స్పెషల్ ఏం లేదు, 20 ఉంది. కానీ ఇద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కొత్త వ్యక్తులు 10కు పరిచయం. ఇంకో కొన్ని నంబర్ చూసుకుందాం. 11 1 11 11కి ఏమైనా ఉన్నాయా? లేదు. 12 చూద్దాం. 1 2 3 4 6 12 మళ్ళీ 1 ఇవి చూసుకుంటాం. 12 7 చూద్దాం. 1 7 వేరే వాళ్ళు ఎవరు రారు 7 దగ్గర. 9 చూద్దాం. 1 3 9 వేరే వాళ్ళు వచ్చారు. 17 చూద్దాం. 1 17. అంటే కొన్ని నంబర్స్ని మనం వరుసగా రాసుకుంటూ పోతే మీరు క్రాస్ చెక్ చేయండి, నేను ఎక్కడ తీసుకున్నాను. 10కు ఇప్పటిదాకా మనం అదే అనుకున్నాం, 10కు ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 1 10 ఉంటుంది, అది కామన్. 1 అందరింటికి వస్తుంది, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. 11 1 11 12 1 12 7 1 7 9 1 9 11. కొన్ని నంబర్స్ని గమనిస్తే వీళ్ళిద్దరు కాక ఎక్స్ట్రా వ్యక్తులతో పరిచయాలు ఉంటున్నాయి. ఇక్కడ 10కు 2 5తో రిలేషన్ ఉంది, ఇది అవసరం లేదు మనకు, అలాంటి వాళ్ళు వద్దు మనకు, వీళ్ళు కావాలి. బంధువులు లేనటువంటి వ్యక్తులు, ఎవరు లేనటువంటి వ్యక్తులు కావాలి మనకు, అది 11. ఈ 12 కూడా మనకు వద్దు. 7 కావాలి మనకు, 9 అవసరం లేదు. ఇంకో వీళ్ళు ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులంతా ఉంటారు, ఎవరు లేరు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఎవరింట్లో వాళ్ళే ఉంటాం. 1 ఏముంది, వాడు అందరి ఇల్లు తిరిగేసి వస్తున్నాడు, 1 స్పెషల్ ఏముంది, అందరి ఇళ్ళకి పోతుంది, అంటే కొత్త రిలేషన్స్ అంటూ వాళ్ళకి లేరు. ఇలాంటి వ్యక్తులను ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్గా మనం వర్ణిస్తాం. 1 మరియు అదే సంఖ్య తప్ప, డెఫినేషన్ ప్రకారం పోతే అదేదో అవుతుంది, 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు లేని సంఖ్యలు. అలా వరుసగా చూసుకుంటూ వస్తే 2 ఉంది, 2 ఎవరు ఉండరు. 1 2 3 1 3 4 అవసరం లేదు మిత్రులారా. మళ్ళా 5 1 5 6 అవసరం లేదు మిత్రులారా. 7 వచ్చింది, 8 వద్దు, 9 వద్దు, 10 వద్దు, 11 12 వద్దు, 13 అలా 17. ఇవి వీటన్నిటిని కూడా ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్స్ 2 3 5 7 11 13. వీటినే ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్ అంటారు. ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్. వీటిని, ఈ ప్రధాన సంఖ్యలను జల్లెడ పద్ధతి ద్వారా గ్రీకు దేశానికి చెందినటువంటి ఎరటోస్తనీస్ అనేటువంటి శాస్త్రవేత్త జల్లెడ పద్ధతి ద్వారా 100లో ప్రధాన సంఖ్యలు, కానీ ఇంపార్టెంట్, 100లోపు గల ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి మిత్రులారా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, కానిస్టేబుల్ అందరికీ కూడా 100లో అంటే ఎక్కువ అడిగేది తర్వాత మనం చూద్దాం. ఒకవేళ ఎక్కువ అడిగింది అయితే 100, కానీ ఇప్పుడు 100 అడుగుతలేడు, 100 నుంచి 200 కూడా అడుగుతున్నాడు. ఒకసారి తర్వాత రాసుకుని ప్రయత్నం చేద్దాం. 2 అంటే ఇక 200 ఏమో మనకు దాటి ఎక్కువ అడిగడిస్తాం, ఇప్పటివరకు అడగలేదు. 25. సో కోడ్ గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ కోడ్ అంటే 1 నుంచి 10 వరకు ఎంత, 10 నుంచి 20 ఎంత, లేదా 1 నుంచి 20 ఎంత, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 100. ఇది కోడ్. మీరు నంబర్ అందరికి గుర్తున్నారు, ఒకసారి రాస్తున్నా ఫోన్ నంబర్ లాగా, ఎందుకంటే 10 డిజిట్స్ ఉంటాయి. 442 232 232 1. 442 232 232 1. ఏంటి సార్ ఇది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే 10 లోపు ఉన్న కారణాంకాలు ఇవి. 10 లోపు, ఇవి 10 లోపు కాదు, 10కి 20కి మధ్యలో ఇవి 10. ఇవి 20కి 30కి మధ్యలో, ఇవి 30కి 40కి మధ్యలో, ఇవి 40కి 50కి మధ్యలో, ఇవి 50కి 60కి మధ్యలో, 60కి 70కి మధ్యలో, 70కి 80కి మధ్యలో, 80కి 90కి మధ్యలో, 90కి 100కు మధ్యలో. ఇది ఒకవేళ 40 బిలో, 20 బిలో, ఇది 20 బిలో, ఇది 30 బిలో, ఇక్కడ వరకు 30 బిలో, ఇక్కడ వరకు 40 బిలో, ఇక్కడ వరకు 50 బిలో, ఇక్కడ వరకు 60 బిలో, ఇక్కడ వరకు 70 బిలో, ఇక్కడ వరకు 80 బిలో, ఇక్కడ వరకు 90, ఇక్కడ వరకు 100 బిలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 25. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 10 20 మధ్యలో గల ప్రధాన సంఖ్యలు ఎన్ని, లేదా అంటే దీన్ని ఏం చేసిండంటే ఆయన ఒక జల్లెడ అని చెప్పేసి, అది మనకు అవసరం లేదు అక్కడ అంత డెప్త్గా. పేరు గుర్తుపెట్టుకోండు. 1 నుంచి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 కాలమ్స్లో 10 లైన్స్లో 1 to 100 వరకు వేసి
రౌండప్ చేసి ఒకటి ఉంటుంది, పాత సిలబస్లో ఉంది, ఇప్పుడున్న సిలబస్లో లేనట్టుంది, కానీ మనకు అంత అవసరం లేదా. ఈ పేరు గుర్తు ఎవరు అంటే ఆ జల్లెడ అంటుంది, జల్లెడ పద్ధతి రౌండప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆ పద్ధతిని సూచించింది ఎవరంటే ఎరోటోస్థెనిస్ అన్నమాట. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25. ఆ కోడ్ ఏంది 4422322321. చాలా ఈజీ. ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకుంటారు కదా ఎంతో మంది, అంతే 4422322321. అది గుర్తుపెట్టుకోవడం ఈజీ, కానీ ఈ రకంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తక్కువ మీరు ఏమంటారు 20 లోపు ప్రధాన సంఖ్యలు అంటే ఈ రెండింటిని తీసుకోవాలి, 30 లోపు అంటే 3, 40 లోపల 4, 50 లోపల 5, ఈ రకంగా తీసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ ఒక్కటి మాత్రం ఇదేమో 10 నుంచి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది అడిగిండు గతంలో చాలా సార్లు అడిగింది. సరి ప్రధానాంకం 2 ఒకటే ఉంటుంది మిత్రులారా, సరి ప్రధానాంకం ఒకటే. సో సరి సంఖ్యలు అన్నీ చూద్దాం. ఒక 5 సరి సంఖ్యలు రాయండి. సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10. ఇవన్నీ బేస్ సంఖ్యలు అయితాయా? 2, 4, 6, 8 సరి సంఖ్యలు అసలు ప్రధాన సంఖ్యలు కానే కావు, ఒక 2 తప్ప. మీరు ఏదైనా తీసుకోండి, 16, 18. సరి సంఖ్యలు ఏవి కూడా ప్రధాన సంఖ్యలు కావు ఎక్సెప్ట్ 2. అందుకే అది గుర్తుపెట్టుకున్నాం, అందుకే అది ఇంపార్టెంట్. సార్ మరి బేసి సంఖ్యలు అన్ని ప్రధాన సంఖ్యలు అయితే అక్కడ కూడా కావు. చూద్దాం బేసి సంఖ్యలు ఏంది మనకు 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21. చూద్దాం. ఇవి అంటే కొన్ని ఉన్నాయి, ఇంకా నేను కొన్ని చెక్ చేస్తున్నా. బేసి సంఖ్యలు అన్ని బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అన్ని కావాలి. ఇది కాదు, పక్కన పెడదాం. ఓకే, ఇది బేసి ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. ఇది అవుతుందా? కాదు. ఎందుకు? 9కు చుట్టాలు ఉన్నారు. 1, 3, 9 కాదు. 11 ఓకే. 13 ఓకే. 15 కాదు. 15కు ఉన్నారు మళ్ళీ. 1, 3, 5, 15. 17 అవుతుంది. 19 అవుతుంది. 21 కాదు. 21 ఈజ్ ఈక్వల్ టు 1, 3, 7, 21. అంటే బేసి సంఖ్యలన్నీ అడుగు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయా? కావు. సరి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయా? కావు. ఒక్క 2 మాత్రమే ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు కానివి అంటే చుట్టాలు లేక రిలేషన్స్ పరిచయాలు ఎవడు ఏకాకిగా ఉంటే వారి ప్రధాన సంఖ్య అంటాం. వానికి ఫ్రెండ్స్ ఉంటే కాంపోజిట్ నంబర్స్ సంయుక్త సంఖ్యలు అంటాం. అవి కానీ అని ఇవే 4, 6, 8, 9, 10, 12 లైక్ దట్. ఒకటి మాత్రం వీనికి ఏం లేదు కదా, వాడు ఎవరింటికి పడితే వాడు పోతుంది కాబట్టి వాడు అటు ప్రధాన సంఖ్య కాడు, ఇటు సంయుక్త సంఖ్య కాడు. వాడి ఇంట్లో వాడు ఉంటట్లేడు, వాడు అందరి ఇల్లు చుట్టేసి వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఒకటి నైదర్ కాంపోజిట్ నా ప్రైమ్ నెంబర్. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మిత్రులారా. ఇది ఇంకా దీంట్లో కరణీయ సంఖ్యలు అనే ఒక పాయింట్ మర్చిపోయినాం మనం. కరణీయ సంఖ్యలు చెప్పుకోవాలి. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. a+b² a+b² మనము ఇంకా కూడా a² + 2ab + b² ఉపయోగించే పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇటు నుంచి ఇటే ఉన్నాం, కానీ ఇటు నుంచి ఇటు కూడా రావాలి. ఇప్పుడు ఇట్లా అడుగుతున్నాడు. ఇక ఇది అయిపోయింది. a+b² అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ a+b × a - b = మనకు తెలుసు a² - b². మనం ఇదే ఉపయోగిస్తున్నాం, కానీ అయిపోయింది. ఏముంది సార్? a² - b² / a+b = అడుగుతున్నాడు. చేంజ్ అయింది. అంటే a² - b² / a - b = అని అడుగుతున్నాడు. క్వశ్చన్ పేపర్స్ కానిస్టేబుల్ పిల్లలకు కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా అంటే ఫండమెంటల్స్ ఏం మారలేదు మిత్రులారా. ఏ ఫార్ములా కానీ ఏవి కానీ ఏం మారలేదు. క్వశ్చన్ అడిగే విధానం మారింది. గతంలో డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు, మనం అలానే చదువుకున్నాం. ఇప్పుడు ఏమైతుంది అంటే అదే క్వశ్చన్ని a+b × a - b ఇంతకుముందు ఇట్లా అడిగిండు, ఈ రకంగా అడగడానికి వస్తున్నాడు అంతే. సో మనం ఏం చేయాలి సార్ అంటే
ఆ క్వశ్చన్కి అనుకూలంగా మనం ప్రిపేర్ అయ్యే విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి. ఇది ఈరోజు క్లాస్ మిత్రుల. నెక్స్ట్ ఫార్ములాస్ కరణీయ సంఖ్యల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. అయిపోయిందా?